ఫ్యామిలీ అంతా కలిసి హోటల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ తినాలి అంటే మినిమం 300 నుంచి 500 పడుతుంది. కానీ మన ఇంట్లో మనకి నచ్చిన ఫ్లేవర్స్ తోటి మనకి నచ్చిన విధంగా మన చేతులతో మనం వండుకున్నాం అనుకోండి, సింపుల్ గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్తీ కూడా. వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుందండి. ఫ్యామిలీ అంతటికి సరిపోయే విధంగా 1 kg పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనకి కావాల్సిన పన్నీర్ క్యూబ్స్ ని చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఇందులో మీరు క్యాబేజీ కానీ, బఠానీ కానీ, ఆలు కానీ ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, నేను పన్నీర్ వచ్చేసి ఎంత చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను అన్నది. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి, ఒక మందపాటి కడాయి అండ్ పెద్దగా ఉండాలి. ఎందుకంటే మనం 1 kg రైస్ చేస్తున్నాం కాబట్టి ఆ రైస్ మొత్తం కూడా ఈజీగా కలిపే విధంగా ఉండాలి. చూడండి, నాకు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది అండ్ నేను అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, పన్నీర్ పీసెస్ అన్ని కూడా నేను అందులో వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన టిప్ ఏంటి అంటే మీడియం ఫ్లేమ్ లో ఉండాలి అండ్ కొంచెం లైట్ గా సాల్ట్ వేసేయండి అండ్ పన్నీర్ ని చక్కగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు అండ్ మరీ ఎక్కువగా పెట్టకండి, ఎందుకు అంటే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. మీడియం ఫ్రై అవ్వగానే వెంటనే తీసేయండి. ఇందులో నేను మసాలా దినుసులు వేసుకున్నాను. లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు అండ్ విలాచి అండ్ షాజీరా. ఈ మసాలా దినుసులు అన్ని కూడా మనం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం? పన్నీర్ తోటి మీరు ఎలాంటి వెరైటీస్ చేస్తారు? ఎక్కువగా కర్రీస్ లో యూజ్ చేసుకుంటారా, లేకపోతే స్నాక్స్ కింద వాడతారా, లేదు అంటే ఇలా రైస్ రెసిపీస్ చూస్తారా? సో ఇందులో నేను వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను అండ్ ఇది కూడా చక్కగా మనకి ఫ్రై అవ్వాలి. అండ్ ఇదంతా కూడా త్వరగా ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ వేసుకున్నాను. సో మనం వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, 1 by 1 వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి. నేను క్యారెట్స్ వచ్చేసి ఇలా 1 ఇంచ్ పొడవుగా అండ్ సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి రైస్ లో కలుపుతా ఉంటే సూపర్ గా టేస్ట్ వస్తుంది కదా అండ్ చూడడానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. మరి చిన్నగా కంటే ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఏవైనా సరే మనం హాట్ సబ్స్టాన్సెస్ వేయాలి. క్యారెట్ అనేది కొంచెం కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి నేను ముందుగా క్యారెట్ వేసాను అండ్ ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసాను. చక్కగా కలుపుకున్నాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి మనం ముందుగానే అన్నం వండుకొని చల్లార్చి పెట్టుకోవాలండి. వేడివేడి అన్నం వేసుకున్నాం అనుకోండి, ముద్దలు ముద్దలు కిందికి వస్తుంది. అదే మనం అన్నాన్ని చల్లారిన తర్వాత వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పొడి పొడిగా ఉంటుంది. సో మీరు బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఉంది కదండి, బీన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. బాడీ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కి చాలా యూజ్ అవుతుంది అని జాగ్రత్త వహించండి. పన్నీర్ ని మార్కెట్లలో కొన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ అనుకోండి చాలా బెస్ట్. లేదు అని అంటే మంచి బ్రాండెడ్ పన్నీర్ ని తీసుకుంటే బెటర్. పన్నీర్ లో ఉండే కాల్షియం వల్ల మన బోన్స్ కి అండ్ మన టీత్ కి కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, పైగా ప్రెగ్నెంట్ లేడీస్ కి, బాలింతలకి కూడా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అన్నది చాలా అంటే హెల్త్ కు చాలా మంచిది. చూడండి, ఇక్కడ నేను బీన్స్ కూడా వేసుకున్నాను, క్యారెట్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి అండ్ ఆనియన్స్ కూడా తీసుకొని వేసుకున్నాను. అండ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మనం ఆయిల్ లో ఒక 2 నుంచి 3 minutes వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ పుదీనా ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్, కొత్తిమీర అన్నది చాలా అంటే చాలా టేస్టీగా, స్మెల్లింగ్ అండ్ కర్రీ కూడా సూపర్ ఫ్లేవర్ గా ఉంటుంది. ఈ రెసిపీ ఇన్స్టెంట్ రైస్ బూస్టర్ కింద కూడా పనిచేస్తుంది. ఆకలి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈజీగా తినేసేయచ్చు అండ్ ఎక్కువసేపు మీకు ఆకలి అన్నది లేకుండా కూడా చేస్తుంది. అంటే ఎక్కువసేపు ఆకలి కాకుండా స్ట్రాంగ్ గా ఉండేటట్టుగా చేస్తుంది. హెవీ వర్క్ చేసే వాళ్ళు ఈ రైస్ కొద్దిగా తిన్నా కూడా ఫుల్ స్టామినా ఇచ్చేటట్టుగా ఎనర్జీని ఇస్తుంది. ఈ రైస్ లో మనము వెజ్జెస్ ని ఎక్కువగా వాడతాం కాబట్టి మనకి మంచి ఫైబర్ అందుతుంది అండ్ స్ట్రాంగ్ గా ఉండేటట్టుగా చేస్తుంది. మనం ఈ వెజిటబుల్సే కాదండి, ఇంకా మన టేస్ట్ కి తగ్గట్టు మన ఇంట్లో మన వాళ్ళు తినే దాన్ని బట్టి కూడా మనం ఇంకా వెజ్జెస్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు కంప్లీట్ గా కుక్ అయిపోయింది కదా వెజిటబుల్స్ అన్ని కూడా. సో నేను 1 kg రైస్ ముందుగా వండి పెట్టేసుకున్నాను అండ్ అది చల్లారిపోయింది. అదంతా కూడా మనం చక్కగా కలవాలి. రైస్ రెసిపీస్ మనం ఏం చేస్తున్నా కూడా ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది 2 points ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ముందుగానే రైస్ ని మనం కుక్ చేసి చల్లార పెట్టుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా వేసినా కూడా మనం ఆ రైస్ ని మిక్స్ చేసే పద్ధతిని బట్టే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది, వైట్, రెడ్, గ్రీన్, ఆయిలీ టెక్స్చర్ అన్నది. సో ఇలా ఇంకా చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టేస్ట్ కి సరిపడా కారం వేసుకున్నాను అండ్ ఇందులోనే మీరు ఉప్పు కూడా వేసుకొని కొంచెం చెక్ చేసుకోండి. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, ఆ గరం మసాలా వేసుకోవాలి. అండ్ ఇది నేను దాబా స్టైల్ అన్నాను కాబట్టి కొంచెం చికెన్ మసాలా అన్నది వేసుకోవాలండి. సో ఈ ఫ్లేవర్ అన్నది మనకి చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు అన్నంని చాలా బాగా ఒక 5 నుంచి 10 minutes వరకు చక్కగా మనం కలుపుతూ ఉండాలి.
న్యాచురల్ విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీని స్ట్రాంగ్గా ఉండేటట్టుగా మన బాడీ హెల్త్ కండిషన్ని పెంచుతుంది. చూడండి, నేను ఫ్రైడ్ రైస్ అన్నది ఎంత చక్కగా కలుపుకున్నాను అండ్ ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ అంతటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు అవన్నీ కూడా మనం ఈ కడాయిలో వేసుకొని ఇప్పుడు రైస్ అండ్ పన్నీర్ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, పన్నీర్ని మాత్రం ఎక్కువగా స్మాష్ చేయొద్దు. సో ఈజీగా చూసుకుంటూ పెట్టాలి. మనం స్పీడ్గా కలిపేసామనుకోండి, పన్నీర్ స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్ నార్మల్గా చెక్ చేసుకుంటూ ఆ రైస్ ఫ్లేవర్, పన్నీర్ అదంతా కూడా రైస్కి ఆ ఫ్లేవర్స్ వండేటట్టుగా చూసుకోవాలి అండ్ చక్కగా కలిపేసుకోవాలి. అండ్ మీలో ఎవరికి ఇష్టమో పన్నీర్ రెసిపీ మీ ఫ్యామిలీలో మన వీడియోని చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూడండి. సో దట్ నేను చేసే ప్రతి రెసిపీ కూడా మీకు వస్తుంది. అండ్ మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలి, సో ఏదైనా సరే ఇది మన ఛానల్ కదండి, అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి అని నాకు ఉంటుంది కదా. సో మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అని ఇంట్రెస్ట్ గా ఉన్నారు కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ మనం దాన్నే ఫాలో అవుదాం. చూడండి, వేడి వేడి పన్నీర్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. హాయిగా పైనుంచి నిమ్మకాయ చెక్క పిండుకొని ఆనియన్స్ ని నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది. సో ఇలాంటి ఇంకా కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోకి ఒక్క లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.